హాయ్ అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శనివారం కదా, అందు గురించి సాంబార్ చేస్తున్నాను. నేనైతే సాంబార్ చేసే ముందు పప్పునే వేపుకుంటానండి. దూరగా వేపుకొని కడిగేసుకొని మళ్ళీ కుక్కర్లో విజిల్ వేసుకుంటాను. 3 విజిల్. పప్పు వేగిందండి దూరగా. ఇప్పుడు రైస్ కూడా పెట్టేసుకుందామండి. పొయ్యి ఖాళీగా ఉంది కదా. పప్పు దూరగా వేగిందండి. తగినంత నీళ్ళు వేసుకుందాం. మూత పెట్టేసుకొని 3 విజిల్ వేసేసుకుందాం. పప్పు ఉడికే వరకు కూరగాయలు కట్ చేసుకున్నానండి. చూడండి, ఇది ములంకాడ, బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, వంకాయ, అరటికాయ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను కడిగేసి. పప్పు ఉడికిపోయి ఉంటుంది, చూద్దాం. పప్పు కూడా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు దించేసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాం. కడాయి పెట్టుకున్నామండి. కడాయి కొద్దిగా హీట్ ఎక్కాక కూరగాయలన్నీ ఫ్రై చేసుకుందాం లైట్గా. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ములంకాడ, బంగాళదుంప, క్యారెట్. నార్మల్గా ఇది వేసుకోకుండా కూడా సాంబార్ చేసుకోవచ్చు. పచ్చిరేపు పప్పులో వేసేసుకొని విజిల్ వేసుకొని అలాగా సాంబార్ చేసుకోవచ్చు. కానీ వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందు గురించి వేస్తూ చేస్తున్నాను. దూరగా ఫ్రై అయిందండి. అప్పుడు అరటికాయ, వంకాయ వేసుకుందాం. ముందుగా ఎందుకు వేసుకోలేదంటే అరటికాయ, వంకాయ తొందరగా ఉడికిపోద్దండి. క్యారెట్, బంగాళదుంప, ములక్కాడ కొద్దిగా లేట్ అవుతుంది కదా, ఇది తొందరగా అయిపోద్ది. వంకాయ, అరటికాయ, అందు గురించి అవి ఏగేకాయ వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాం. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకున్నాము. మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఎక్కువ మగ్గకూడదండి, లైట్గా కొద్దిగా మగ్గాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. పప్పు వేసుకుందాం. పప్పు వేసుకుంటాను. పప్పు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి, లేకపోతే పేస్ట్ అయిపోతుంది. పప్పు వేసుకునేక తగినంత పసుపు వేసుకుందాం. కారం వేసుకుందాం. సాంబార్కి ఎక్కువ కారం అవసరం లేదు. ఎండుమిరపకాయలు కారం పెడతాను, పచ్చిమిరపకాయలు వేసిన కదా. ఇందు గురించి సాల్ట్ వేసుకుందాం తగినంత. చింతపండు రసం. సాంబార్ టేస్ట్గా ఉండాలంటే మనం చేసుకున్న సాంబార్ పొడి వల్లనే సాంబార్ టేస్ట్ వస్తుందండి. కొనుక్కున్న సాంబార్ పౌడర్ కంటే ఇంట్లో చేసుకున్న పౌడర్ వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్లో పెట్టేసామనుకో మొత్తం పేస్ట్ అయిపోద్ది. ఇలాగ దూరగా వేయించుకొని మనం కడాయిలో ఉడకబెట్టుకొని కాసేపు ఉడికాక పప్పు, ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ వేసేసుకున్నాం అనుకో బాగుంటుంది. దగ్గరకు వచ్చేసిందండి, తాలింపు పెట్టుకుందాం. నిన్న ఈటెక్కిపోయింది. చిక్కపట్ట అనేక అన్నీ శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, 2 మిరపకాయలు తాలింపు వేసుకునేక సాంబార్ పౌడర్ వేసుకుందాం. సాంబార్ రెడీ.